కబ్జాదారుల కబంధ హస్తాల్లో కతమైన చెరువు ఫినిక్స్ ఫర్ ఎవర్ అంటే చూడండి. చుక్కపల్లి అవినాష్ కబ్జా చేస్తున్న పుప్పాలగోడులోని నార్సింగ్ టు చెరువు స్థలం నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం ఇదే. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేముంది ఇది? దాదాపుగా అయిపోయింది. 42 ఫ్లోర్‌లో ఎంతో ఉంటాయి ఇవి. ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్‌కు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలేమన్నా ఉన్నాయా? దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం. వేల కోట్ల విలువైన స్థలం అధికారుల కన్నకు కలపట్టం లేదా? కాసులకు అమ్ముడుపోయిన అధికారుల జాడెక్కడ? వీరి భాగోతం బట్టబయలు కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడం లేదా? నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 272, 273లో గల భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు. వీటికి అక్రమంగా బై నెంబర్లు సృష్టించిన గండిపేట సబ్ రిజిస్టార్. ఒకే రోజు వరుసగా ఒకే భూమికి 3 రిజిస్ట్రేషన్లు చేసిన వైనం. లుబ్నా సర్వత్ చేసిన ఫిర్యాదుపై వెలుగు చూసిన నకిలీ పత్రాల కథ. ఈ వ్యవహారం ముమ్మాటికి వాస్తవమేనని విచారణకు ఆదేశించిన రెరా. 13వ తేదీ హాజరు కావాలని ఫినిక్స్ సముద్ర నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసిన రెరా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ కబ్జా వ్యవహారం హైడ్రాకు వర్తించదా సార్? వర్తించదు. ఎందుకంటే దీని గురించి చాలా రోజులుగా మనం కానీ లుబ్నా సర్వత్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నాం. ఏకంగా డిప్యూటీ సీఎంఏ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది మొత్తం 100% కబ్జా గురైన చెరువు అని చెప్పిన దాంట్లో కూడా ఇంత అద్భుతమైన అయిపోయినాయి కూడా ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం మాట్లాడు, హైడ్రా కమిషనర్లు మాట్లాడరు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అసలు మాట్లాడరు. మరి ఎందుకు? ఈయనకి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? ఈయనకి అస్మదీయులు తస్మదీయులు ఇద్దరు ఉంటారు. వీరు దైవకాలం నుంచి ఉన్నారు. ప్రస్తుతం కలియుగంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అస్మదీయులు తస్మదీయులు ఉండే ఉంటారు. అయితే ఇరువురి పట్ల సమభావంతో ఉండగలటం ఎంతో అవసరం. కానీ అలా జరగటం లేదు. ఇక రాజకీయాల్లో అయితే మరీ వింతగా ఉంటారు. అస్మదీయులు అంటే తనవారు. వీరి కోసం చట్టాలు, నియమాలు, నిబంధనలు అసలు పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వారి కోసం ఎంతైనా ఏమైనా చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న తంతు ఇలాంటిదే. ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత ఒకప్పటి అధికారులకు, ప్రస్తుత అధికారులకు, అప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి కూడా అస్మదీయులుగానే ఉన్నారు. అందుకే అతగాడి జోలికి ఎవరు వెళ్ళటం లేదు. శక్తివంతమైన హైడ్రా కూడా ఫినిక్స్ వైపు కన్నెత్తి చూడటానికి వెనుకాడుతుందంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గండిపేట మండలంలో గల పుప్పాలగూడ గ్రామ శివారులో సర్వే నెంబర్ 272, 273 నార్సింగ్ చెరువుకు సంబంధించి భూమి ఉంది. ఇందులో 100% కబ్జాకు గురైపోయింది అని డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు. మనం కావచ్చు, వేరే ఛానల్స్ వాళ్ళు కావచ్చు, లుబ్నా సర్వత్ అనే ఒక సామాజిక కార్యకర్త కావచ్చు, వీళ్ళందరూ కూడా 100% కబ్జాకు గురైపోయింది, దీని గురించి పట్టించుకోండి అని గత కొన్ని రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన కేసు వేశాడు. ఇక్కడ 100% చెరువు కబ్జా అయిపోయింది అని. ఇప్పటివరకు దీన్ని పట్టించుకోవడం ఎవరు లేడు. దాదాపు సంవత్సరం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, హైడ్రాను ఒకటి తీసుకొచ్చింది, అయినా కూడా ఎవరు దీన్ని పట్టించుకున్న పాపాన పోలే ఇంతవరకు. ఈ యొక్క ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లకు వీరే సదరు సర్వే నెంబర్లు ఒకచోట బై 1 అని, ఒకచోట బై పి అని నెంబర్లు వేసుకొని దొడ్డిదారి రిజిస్టర్లు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు ఒకే భూమికి ఒకటి తర్వాత మరొకటి వరుసగా రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేయుటకు దొడ్డిదారి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కాగా ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో భాగస్వామైన వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలుపుటకు నిదర్శనం మేనాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జీవో 1092. ఈ జీవో పరిశీలిస్తే ఫినిక్స్ నిర్మాణం చేస్తున్న స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్లకు బై నెంబర్లు వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ యొక్క జీవో చూస్తే అర్థమవుతుంది. ఐజీ జారీ చేసిన సర్క్యులర్ మెమో నెంబర్ G1/1843/2015 డేట్ వచ్చి 8/4/2016 ప్రకారం అనెక్సర్ 1 నుంచి 8 వరకు ఉన్న ఉత్తర్వుల ఆధారంగా సంబంధించి సబ్ రిజిస్టర్ నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపైన, రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులపైన, చేసుకున్న వ్యక్తులపైన, అందులో సాక్షులపైన, డాక్యుమెంట్ రైటర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఈ యొక్క సర్క్యులర్ తెలిపింది. కానీ ఈ దిశగా చుక్కపల్లి అవినాష్పై కానీ సంబంధిత వ్యక్తులపై కానీ నేటికి ఎలాంటి కేసు నమోదు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కేసులు నమోదు చేయాల్సిన రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకొని తమకేమీ తెలియదన్న చందాన మౌనంగా ఉంటున్నారంట. లుబ్నా సరావత్ అనే మహిళ సామాజిక దృక్పథంతో చెరువు కబ్జాపై ఆధారాలను సేకరించి రెరా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అట్టి ఫిర్యాదుపై స్పందించిన రెరా అధికారులు సదరు డాక్యుమెంట్స్ పరిశీలించి నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని
దొడ్డిదారిన రెరా అనుమతులు పొంది సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ కోట్ల రూపాయల సొమ్ము కొల్లగొడుతున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి ఈ నెల 13 తేదీన రెరా కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. చెరువు కబ్జాకు పాల్పడుతున్న ఫినిక్స్, సముద్ర నిర్మాణ సంస్థలకు, వీటికి అక్రమంగా నిర్మాణ అనుమతులు ఇచ్చిన సంబంధిత కార్యాలయ అధికారులకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది రెరా. ఇంత భారీగా ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతూ ఉంటే, పట్టపగలే చెరువును దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే హైడ్రా ఆ వైపు కన్నెత్తి చూడకపోవటం, కనీసం పనుల నిలుపుదల చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఫినిక్స్, సముద్ర నిర్మాణాలు చేస్తున్న చెరువు కబ్జాను కట్టడి చేసి హైడ్రా అధికారులను తక్షణమే పంపించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న వీరిపై ల్యాండ్ గ్రాబింగ్, ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అన్యక్రాంతమవుతున్న చెరువును పరిరక్షించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఐజీ సర్క్యులర్ ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సైతం అనెక్సర్ 1 నుంచి 8 వరకు ఉన్న నిబంధనల ప్రకారం చేయాలని చెప్తున్నారు. ఇన్ని రోజుల నుంచి దీని గురించి లుబ్నా సర్వత్ గారు, మనము, ఆఖరికి డిప్యూటీ సీఎం చెప్పాడు, సీఎం కూడా గతంలో కేసు వేశాడు. ఇంతమంది మాట్లాడుతున్నా రెరా కూడా ఇప్పుడు దీనికి నోటీస్ ఇచ్చినా ఏమీ చేయలేకపోతున్నారు. మరి చుక్కపల్లి అవినాష్కి, ఈ సముద్ర వాళ్ళకి ఏమన్నా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా, చట్టం వాళ్ళ చుట్టమా అనేది మన దేవుడికే తెలియాలి.